కారు దిగేశారు సరే, కవిత ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఇక మీదట కూడా టార్గెట్ హరీష్ సంతోష్ లేనా? ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇక మీదట మరో లెక్క. అన్నకు తండ్రికి జాగ్రత్తలు, హరీష్ సంతోష్ రావులకు హెచ్చరికలు. రాజకీయం కాదు, ప్రతీకారమే కీలకం కాబోతోందా? కవిత భవిష్యత్ అడుగులపై సస్పెన్స్. కవిత చర్చించబోయే తెలంగాణ మేధావులు ఎవరు? ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇక ముందు ఇంకో లెక్క. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత భవిష్యత్ వైఖరి ఇదేనా? తనను సస్పెండ్ చేస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయంపై తీవ్రంగా స్పందించిన కవిత తానే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసి ఆమె ఇప్పుడేం చేయబోతున్నారు అన్నదే అన్ని వర్గాల్లో ఆసక్తి రేపుతున్న అంశం. ఒక్క బీఆర్ఎస్ లోనే కాదు, తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కవిత ఒక సంచలనం. లేఖ లీక్ వ్యవహారం మొదలు ప్రతి అడుగులో పార్టీ వ్యవహారాలను తప్పుపడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలే సృష్టించాయి. మంగళవారం ఏకంగా పార్టీ అగ్రనేతలుగా ఉన్న హరీష్ రావు, సంతోష్ రావులను టార్గెట్ చేస్తూ ఆమె చేసిన ఆరోపణలు అగ్గిపెట్టేశాయి. ఈ ఇష్యూలో సీరియస్ గా స్పందించిన కేసీఆర్ కవితపై సస్పెన్షన్ వేటు వేశారు. నాన్న మాటే శిరోధార్యమంటూ కవిత కారు దిగేశారు సరే, ఇప్పుడు ఎటువైపు అడుగులు వేస్తారు? రాజకీయంగా ఏం చేయబోతున్నారు అన్నదే కీలకంగా మారింది. అయితే కేవలం రాజకీయం కాదు, ప్రతీకారం ముఖ్యమన్నట్లుగా ఆమె వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. జరపైలం అంటూ నాన్నకు జాగ్రత్తలు చెప్పారు, అన్నకు సూచనల్లాంటి హెచ్చరికలు చేశారు. కానీ మరోసారి హరీష్, సంతోష్లను టార్గెట్ చేసిన కవిత ఇక మీదట కూడా రాజకీయంగానైనా వ్యక్తిగతంగానైనా తన టార్గెట్ వాళ్లేనని చెప్పకనే చెప్పారు. పార్టీలో తనపై కుట్రలు చేస్తున్నారంటూ ఇన్నాళ్లు నర్మగర్భంగా మాట్లాడిన కవిత ఇప్పుడు వాళ్ళెవరో చెప్పేశారు, బహిరంగంగా ఆరోపణలు కూడా చేశారు. దీంతో ఇక ముందో లెక్క, ఇక మీదట మరో లెక్క ఉండబోతోందని మాత్రం అర్థమవుతోంది. అయితే ఫ్యూచర్ పై కవితకు క్లారిటీ మిస్ అయిందా? పార్టీ నుంచి ఈ పరిణామాలను ఆమె ఊహించలేదా? ఇంత సడన్ గా పార్టీ డెసిషన్ ఉంటుందని అనుకోలేదా? కవిత కన్ఫ్యూజన్ లో ఉన్నారా? ఏమో మరి. భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత లేనట్లుగా ఆమె మాట్లాడుతున్న తీరు ఇలాంటి చర్చకే కారణమవుతోంది. అందుకే తాను ఏ పార్టీలోనూ చేరబోనన్న ఆమె జాగృతి కార్యకర్తలతో, తెలంగాణ మేధావులతో పాటు అన్ని వర్గాల వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. నిన్నటి నుంచి పేపర్లలో నేను ఈ పార్టీలో ఏరుతున్నా, ఆ పార్టీలో ఏరుతున్నా అని వచ్చింది. నేను ఏ పార్టీలో కూడా చేరను, నాకు ఏ పార్టీతో అవసరం లేదు. నేను ఫ్యూచర్లో ఏం చేయాలనే విషయం జాగృతి కార్యకర్తలతోని, తెలంగాణ మేధావులతోని, బీసీ బిడ్డలతోని, సామాజిక తెలంగాణ కోసం పనిచేసేటటువంటి అన్ని వర్గాల ప్రజలతోని, అందరితోని మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటా. కానీ తొందరపడి నిర్ణయం తీసుకునే అవసరం నాకు లేదు. ఒకటి. రెండు, ఏదో నిర్ణయం తీసుకోవాలనేటటువంటి విషయంతో నేను పనిచేయడం లేదు. జరిగినటువంటి పరిణామాలను ఒక్కొక్కటిగా ఎదుర్కొంటూ వస్తున్నాను. నిన్న జరిగినటువంటి పరిణామం చాలా కీలకమైనది, నా జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి పరిణామం. కాబట్టి చాలా ఆలోచించి, ఆచితూచి, అల్టిమేట్గా తెలంగాణ ప్రజలకు లాభం జరిగేటటువంటి నిర్ణయం తీసుకుంటే తప్పితే నా కోసం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు కవిత అడుగులు ఎటువైపు? మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ ని అడిగి తెలుసుకుందాం. రాకేష్, కవిత ఒక క్లారిటీతో లేనట్లే కనిపిస్తోంది. ఎందుకంటే పార్టీలో ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వను అని అయితే ఖరాఖండిగా చెప్తున్నారు. కానీ నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? అయితే ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలకి, ఆ తర్వాత చిట్ చాట్లో ఆమె చూపించినటువంటి కాన్ఫిడెన్స్కి కొంత డిఫరెన్స్ కనిపిస్తుంది. ప్రెస్ మీట్లో కొంత క్లారిటీ లేదు, ఇప్పటికిప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకోలేదు, ఇలాంటి పరిణామం ఇప్పుడే ఎదురవుతుందని నేను ఆలోచించలేదు అంటూ ఆవిడ చెప్పుకొచ్చారు. కానీ తర్వాత మీడియా చిట్ చాట్లో మాత్రం కొంత కాన్ఫిడెంట్గా కనిపించారు. ఖచ్చితంగా ఇలాంటివి చాలా ఎదుర్కొన్నాను, చాలా ఎదుర్కొంటాను, ఏ రోజు ఒకరి లైఫ్ ఒకలాగా ఉండదు, తర్వాత మారుతూ వస్తూ ఉంటుంది, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను అంటే చాలా విషయాలు మాట్లాడారు. సో ప్లాన్డ్గా ఉన్నారు. ఈ పరిస్థితి వస్తుందని, ఇంత తొందరగా వస్తుందని ఊహించలేదు. కానీ ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోక తప్పదు అనేది కవిత మైండ్లో ఉన్నట్టుగా వస్తుంది. సో ఏ పార్టీలో చేరను అన్నారు, కానీ కొత్తగా పార్టీ పెడతాను అనే విషయాన్ని అయితే ఆమె ఎక్కడ కొట్టిపడేయలేదు. కొత్తగా పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆమె సన్నిహితులు కొంతమంది చెప్తున్న వివరాల ప్రకారం అయితే కొత్తగా పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు. జాగృతి ప్లాట్ఫామ్లో ఇప్పుడు పనిచేయడానికి ఎట్లాగూ అన్ని రకాల వనరులు ఆమె దగ్గర ఉన్నాయి. జాగృతి ఆల్మోస్ట్ ఒక రాజకీయ పార్టీ లాగానే నడుస్తుంది. ఎందుకంటే దానికి విభాగాలు ఉన్నాయి, దానికి
అన్ని వింగ్స్ ఉన్నాయి. యూత్ వింగ్ ఉంది, స్టూడెంట్ వింగ్ ఉంది, కార్మిక విభాగం ఉంది, మహిళా విభాగం ఉంది, ఎస్సీ ఎస్టీ బీసీ వింగ్స్ ఉన్నాయి. ఇలా చాలా రకాల వింగ్స్ ఉన్నాయి. కొంత స్ట్రెంగ్త్ అయినటువంటి ఆర్గనైజేషన్, ఆల్రెడీ వెల్ నోటెడ్ ఆర్గనైజేషన్. కాబట్టి ఆర్గనైజేషన్ వేదికగా బీసీల కోసం, బీసీ రిజర్వేషన్ల కోసం, సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేస్తుంది. కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తూనే ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకొని, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకొని, వెల్ విషర్ నుంచి కొంత అభిప్రాయాలు తీసుకొని ఆ తర్వాత ఆలోచించుకొని కొత్త పార్టీ పెట్టాలా, ఆ పార్టీ రూపము, సిద్ధాంతాలు ఎలా ఉండాలి అంతా ఎక్సర్సైజ్ చేసి కావాల్సినంత టైం కూడా ఉంది. బీఆర్ఎస్తో మళ్ళీ ప్యాచ్ అయ్యేటువంటి అవకాశం లేదు. బీఆర్ఎస్లోకి మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే లేదు. చిట్చాట్లో కూడా ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటుందంటే ఇప్పట్లో ఉండదు. ఆ విషయం ఏమైనా అడగాలనుకుంటే మీరు కేసీఆర్ని అడగండి అంటూ వాడు చెప్పుకొచ్చారు తప్ప తనకు తానుగా వెళ్తానని చెప్పలేదు. సో పరిస్థితులు కూడా అలా కనిపించట్లేదు. కాబట్టి బయటికి వెళ్ళేది ఉంటే ఇంకా 3 ఏళ్ళు ఎన్నికలకు సమయం ఉంది. ఆ 3 ఏళ్లలో చాలా టైం ఉంటుంది. కాబట్టి ఎక్సర్సైజ్ చేస్తుంది. ఒక 1 ఇయర్ తర్వాత డిసిషన్ తీసుకోవచ్చు. కానీ ఆ లోపు ఉద్యమ బిడ్డను, ఉద్యమం చేసి ఇంతవరకు వచ్చాను కాబట్టి ఉద్యమాన్ని వదిలిపెట్టాను. 20 ఏళ్ళు రాజకీయ జీవితం ఉంది, 20 ఏళ్ళు ప్రజల్లో ఉన్నాను. కాబట్టి ఇక నుంచి కూడా ప్రజల్లో ఉంటాను. 2 డేస్ రెస్ట్ తీసుకుంటాను. కొంత బాధల్లో ఉన్నాను, 2 రోజులు రెస్ట్ తీసుకుంటాను. ఆ 2 రోజుల తర్వాత తన ఫ్యూచర్ ఏంటో, తన ఫ్యూచర్ ప్రణాళిక ఏంటో మెల్లిమెల్లిగా మీకే అర్థమవుతుంది అంటూ చెప్పారు చిట్చాట్లు. తర్వాత ఆరోపణల బాణాలు, విమర్శల అస్త్రాలు కూడా ఇంకా ఘాటుగా, ఇంకా ధీటుగా ఉండబోతున్నాయి అనేది కూడా ఆమె మాటల్లో చెప్తూ ఉంది. ఎప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఉంటారు. తన దగ్గర చాలా సమాచారం ఉంది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి, అవినీతికి సంబంధించి, ముఖ్యంగా తను విమర్శిస్తున్నటువంటి హరీష్ రావు, సంతోష్లకు సంబంధించి చాలా డేటా ఉంది. చాలా అవినీతికి సంబంధించినటువంటి జాబితా ఉంది. ఒక్కొక్కటిగా బయటపెడతానంటూ చెప్పారు. నిన్నటి వరకు హరీష్ రావు, అదేవిధంగా సంతోష్ని టార్గెట్ చేసినటువంటి కవిత ఇప్పుడు ఇంకా కొంత విస్తృతంగా కామెంట్ చేస్తూ ఉన్నారు. పోచంపల్లి మీద, లేకపోతే ఇంకా కొంతమంది ఎమ్మెల్సీల మీద కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇంకా పరిధి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్లో ఎవరెవరైతే తన మీద కౌంటర్స్ వేస్తారో, ఎవరెవరైతే తన మీద మాట్లాడతారో వాళ్ళందరి మీద కూడా మాట్లాడుతుంది. వాళ్ళందరి గుట్టు విప్పేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక పొలిటికల్ ఫ్యూచర్ గురించి అయితే ఇప్పటికే స్పష్టం లేకపోయినా కొంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు. కాబట్టి ఒక ప్రీ ప్లాన్డ్ ఆలోచనతో ఉన్నట్టు మాటలు అర్థం చేసుకోవచ్చు. ఎస్ రాకేష్.